హిందూపురంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. పట్టణంలోని ఎంజీఎం గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. వందలాది మంది విద్యార్థుల చేత గౌరవ వందనం బాలకృష్ణ స్వీకరించారు. వేదిక మీదకు వచ్చిన ఒక చిన్నారికి ఆప్యాయంగా ముద్దు పెట్టారు బాలకృష్ణ. అనంతరం వేదిక మీద ప్రసంగిస్తూ అలనాటి స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని గుర్తు చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగదానులు ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి త్యాగ ఫలితమే భారతదేశ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్వాతంత్ర ఉద్యమాలను ప్రతిబింబిస్తూ ఎన్నో సినిమాలు తీశారన్నారు. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఎమ్మెల్యే బాలకృష్ణ వివరించారు. అప్పట్లోనే కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఏపీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఎన్టీఆర్ తర్వాత హిందూపురం ప్రజలు తనను ఆదరిస్తున్నారన్నారు. హిందూపురం అభివృద్ధి అగ్రగామిలో పెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నానని బాలకృష్ణ చెప్పారు. అలాగా ఈ మహనీయులు త్యాగబద్ధంగా ఈ రోజు మనమంతా ప్రజలు కూడా గారు అలాగే వేణు విద్యావిహార్ సార్ ఒక్కొక్క స్కూల్ పిలుస్తాం సార్. వేణు విద్యావిహార్ వివేకానంద యోగా సెంటర్ బద్రీసార్ గారు. అందరికీ నా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. హిందూపురం పురవాసులకి అలాగే सारे जहां से अच्छा हिंदू सीता हमारा हम बुलबुल है इसके ये गुल सीता हमारा. मुस्लिम भाइयों माइनॉरिटी भाइयों बहनों को सबको भी मेरा ये स्वतंत्र दिवस का आप सबको शुभकामनाएं अदा करता हूँ. అలాగే ఇక్కడ పిల్లలతో అలాగే నా హిందూపురం యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులందరికీ అలాగే ప్రెస్ వారికి, ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ శాఖ వారికి అందరూ కూడా నా ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆనాడు ఈ దాస్య శృంఖలాలను తెంచి మన స్వేచ్ఛా వాయువుల్ని ప్రసాదించిన ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఎవరు పడితే వారిని మహానుభావులు అంటాం. కరుణాశక్తి పచ్చ వాయువులు విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మైతో భయా. 3 సార్లు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా గెలిచారు. నన్ను కూడా 3 సార్లు నన్ను గెలిపించారు. ఇక్కడి నుంచి ఒకసారి మించి మరొకసారి అధికమైన మెజార్టీని గెలిపించుకుంటూ వచ్చారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ